మే 7, 2025 సరిగ్గా ఏడాది క్రితం తెల్లవారుజామున ప్రపంచం ఇంకా నిద్రలో ఉండగానే భారత ఆకాశంలో యుద్ధ విమానాల గర్జన వినిపించింది. కేవలం కొన్ని నిమిషాల్లోనే భారత సైన్యం చరిత్రలో నిలిచిపోయే ఒక ఆపరేషన్ పూర్తి చేసింది. దాని పేరు ఆపరేషన్ సింధూర్. సరిహద్దులు దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. బహావల్పూర్, మురిగ్దే, కోట్లీ, ముజాఫరాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు వినిపించాయి. జైషే మహ్మద్, లష్కరే తోయిబా లాంటి ఉగ్ర సంస్థలకు చెందిన కీలక స్థావరాలు నిమిషాల్లో ధ్వంసమయ్యాయి. భారత ప్రభుత్వం ప్రకారం 100కు పైగా ఉగ్రవాదులు ఈ దాడుల్లో హతమయ్యారు. ఎన్నో సంవత్సరాలుగా భారత భూభాగంపై దాడులకు కుట్రలు పన్నిన ఉగ్రవాద నెట్వర్క్ ఒక్క రాత్రిలో కుదేలైంది. అయితే ఈ ఆపరేషన్ వెనుక ఒక గాయం ఉంది. దేశాన్ని కుదిపేసిన ఒక విషాదం ఉంది. అది ఏప్రిల్ 22, 2025 కాశ్మీర్లోని పహల్గామ్ లోయ. కుటుంబాలతో, భార్యాభర్తలతో, చిన్న పిల్లలతో వచ్చిన పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా తుపాకీ శబ్దాలు వినిపించాయి. 3 ఉగ్రవాదులు అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. కొద్ది నిమిషాల్లోనే ఆ అందమైన లోయ రక్తంతో నిండిపోయింది. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. తమ కళ్ళ ముందే భర్తలు చనిపోతుంటే భార్యలు ఏడుస్తూ కుప్పకూలిపోయారు. ఆ రోజు మొత్తం దేశం టీవీల ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ దాడి వెనుక లష్కరే తోయిబా అనుబంధ గ్రూప్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరు బయటకు వచ్చింది. భారత నిఘా సంస్థలు పాకిస్తాన్ భూభాగం నుంచి ఈ కుట్ర నడిచిందని గుర్తించాయి. ఆ రోజు తర్వాత దేశంలో దాదాపు ప్రతి పౌరుడు పాకిస్తాన్ పై ప్రతీకారాన్ని కోరుకున్నాడు. ఎందుకంటే ఇది ఒక్కసారి జరిగిన ఘటన కాదు. పాకిస్తాన్ కారణంగా అంతకుముందు చాలా సార్లు ఉగ్రదాడులకు ఇండియా బలైంది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో 40 మంది జవాన్లు చనిపోయారు. 2008 నవంబర్ 26న ముంబై ఉగ్రదాడి ఘటనలో 166 మంది చనిపోయారు. అయితే ఇలా జరిగిన ప్రతి దాడి వెనుక 2 పేర్లే ప్రధానంగా వినిపించాయి. అవి జైషే మహ్మద్, లష్కరే తోయిబా. అందుకే ఆపరేషన్ సింధూర్ కి ఇండియా సిద్ధమైంది. ఆ పేరుకు వెనుక ఒక భావోద్వేగం ఉంది. పహల్గామ్ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల సింధూరం చెరిగిపోయింది. ఆ బాధకు ప్రతీకగా ఈ ఆపరేషన్ కు సింధూర్ అనే పేరు పెట్టినట్లు అధికారులు చెప్పారు. మే 7 అర్ధరాత్రి వేళ భారత వైమానిక దళం అత్యాధునిక క్షిపణులతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు ప్రారంభించింది. బహావల్పూర్లోని జైషే మహ్మద్ ప్రధాన కేంద్రం, మురిద్కేలోని లష్కరే తోయిబా శిక్షణ శిబిరాలు ప్రధాన లక్ష్యాలయ్యాయి. కొన్ని నివేదికల ప్రకారం మసూద్ అజార్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఈ దాడుల్లో మరణించారు. పేలుళ్ల తర్వాత పాకిస్తాన్ వైపు భయాందోళనలు మొదలయ్యాయి. కానీ భారత సైన్యం ఒక విషయం స్పష్టంగా చెప్పింది: మా లక్ష్యం పాకిస్తాన్ ప్రజలు కాదు, ఉగ్రవాద స్థావరాలే అని. ప్రపంచ దేశాలు కూడా ఈ దాడిని గమనించాయి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా భారత్పై దాడులు చేస్తున్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ఇంత లోతుగా ఇండియా దాడి చేయడం అరుదైన విషయం. ఈ ఆపరేషన్ తర్వాత దేశవ్యాప్తంగా ఒక భావోద్వేగ వాతావరణం కనిపించింది. సైనికుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రజలు ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేశారు. ఎందుకంటే సరిహద్దుల్లో నిలబడి ఉన్న ప్రతి జవాన్ వెనుక ఒక కుటుంబం ఉంటుంది. ఆయన దేశం కోసం ప్రాణాలు పెట్టేందుకు వారు సిద్ధంగా ఉంటారు. పహల్గామ్లో చనిపోయిన ఆ 26 మంది కోసం, పుల్వామాలో అమరులైన జవాన్ల కోసం, ఉగ్రవాదంతో ప్రాణాలు కోల్పోయిన ప్రతి భారతీయుడి కోసం ఈ ఆపరేషన్ ఒక సమాధానంగా నిలిచింది.